తెలుగు ప్రజలకి హైదరాబాద్కి అవినాభావ సంబంధం ఉంది. తెలంగాణ ప్రజలు తెలంగాణలో మొదటి నుంచి ఉన్నారు, కానీ ఆంధ్ర ప్రజలు కూడా ఎప్పుడైతే ఇది రాజధాని అయిందో అప్పటి నుంచి ఇక్కడ రావటం మొదలెట్టారు. 1956లో ఈ బంధం స్టార్ట్ అయింది. సో 1956 నుంచి ఇప్పటిదాకా ఇక్కడే ఉన్నారు. గత 10 ఏళ్ళుగా యాక్చువల్గా ఇది రాజధాని కాకపోయినా ఉమ్మడి రాజధాని కాబట్టి ఆంధ్ర వాళ్ళకి కూడా రాజధాని, అక్కడ ఉన్న వాళ్ళకి కూడా ఇక్కడ రాజధాని కింద రాజధాని అవుతుంది. యాక్చువల్గా 1591లో నిజాం పాలనలో హైదరాబాద్ రాజధాని అయింది. అప్పటి నుంచి హైదరాబాద్ రాజధానిగానే ఉంది. ఇప్పుడు హైదరాబాద్ ఉన్నప్పుడు 15th సెంచరీలో, అప్పుడు 16th సెంచరీలో అటు కూడా రాజ్యం నైజాం ప్రభుత్వం ఎక్కువ ఉండేది కాబట్టి, బట్ వాళ్ళు చిన్న రాజులు ఉండేవారు. వాళ్ళ కింద వీళ్ళకి ఏమంటారు దాన్ని, వాళ్ళ సామంత రాజులుగా కానీ లేదంటే కప్పం కట్టుకుని రాజ్యం ఏలుకునేటట్టుగా కానీ ఉండి మొత్తం మీద అట్లా ఉండేవారు. ఆ తర్వాత ఇది అయిపోయింది. ఇక్కడ భాగ్యనగరంలో అనేక అద్భుతమైన కట్టడాలు, గోల్కొండ రాజ్యంలో కూడా సాగింది. ఇక్కడ రామదాస్ కథలు ఇవన్నీ, రామదాస్ బందికాన, గోల్కొండ కిల్లా చూస్తానికి ఎంతోమంది ఇప్పటికి కూడా వస్తూ ఉంటారు. సో రామదాస్ గారి చరిత్ర సినిమాలుగా కూడా తీశారు మనకి. ఈ జంట నగరాల్లో మూసీ నది, ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మూసీ నది, చార్మినార్, గోల్కొండ, సాలార్జంగ్ మ్యూజియము, ఇట్లా చూసుకుంటూ పోతే అప్పట్లో మా చిన్నప్పుడైతే పబ్లిక్ గార్డెన్ కూడా అట్లాగే ఎక్కబడి చూసేవారు, గండిపేటకి వెళ్ళేవారు. ఇప్పుడు రకరకాలు మారిపోయినాయి అనుకోండి. ఇప్పుడు అసలు సిటీ చూడటానికే చాలా ఎక్కువగా ఉంది. మా చిన్నప్పుడైతే సికింద్రాబాద్లో ప్యారడైజ్ టాకీస్ కూడా చూస్తానికి వెళ్ళేవారు. ఎవరన్నా బయట నుంచి వస్తే ప్యారడైజ్ టాకీస్లో ఏంటంటే అది ఏకైక ఎయిర్ కూల్ థియేటర్, 2 గోడలు ఉండేవి అటు ఇటు, మధ్యలో ఉండేది, లైట్లు వెలిగాయి, ఎర్ర లైటు, తెల్ల లైటు, గ్రీన్ లైటు. సినిమా స్టార్ట్ అవడానికి ముందు ఏదో దాన్ని చూస్తానికనే వెళ్ళిపోయేవారు. అట్లా చాలా విచిత్రాలు ఉండేవి. చార్మినార్ దగ్గరికి వెళ్తే అక్కడ మదీనా హోటల్లో బిర్యానీ తినడానికి వెళ్ళేవారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా జ్ఞాపకాలు ఉన్నాయి. అలాంటి జ్ఞాపకాలన్నీ రేపుతో తెగిపోతున్నాయి. రేపుతో అంటే తెలంగాణకి ఇప్పటికీ రాజధాని, ఆంధ్ర ప్రజలకి కూడా హక్కు ఒక రకంగా ఉండేది కదా, మనది అనే ఫీలింగ్ ఉండేది. ఆంధ్ర నుంచి వచ్చిన వాళ్ళకి, ఆంధ్రాలో ఉన్న వాళ్ళకి, ఇక్కడ సెటిల్ అయిపోయిన వాళ్ళకి కూడా. ఇప్పుడు సెటిల్ అయిపోయిన వాళ్ళకి రాజధాని, కానీ ఆంధ్ర నుంచి వచ్చిన వాళ్ళకి వాళ్ళ రాజధాని కాదు. వాళ్ళ రాజధాని ఇప్పుడు అక్కడ వాళ్ళు తయారు చేసుకోవాలి, ఉందో లేదో అది వేరే, దాని మీద డిస్కషన్ వేరే చేద్దాం, ఇప్పుడు మనకెందుకు అది. సో ఇలాంటి జ్ఞాపకాలన్నింటినీ మనం ఈ భాగ్యనగరంలో, అంటే ఈ హైదరాబాద్ నుంచి దూరం కాబోతుంది ఆంధ్ర ప్రజలకి. ఈ హైదరాబాదు యాక్చువల్గా మనకి 1948లో సెప్టెంబర్ 15th 17th అనుకుంటా, సెప్టెంబర్ 17th మనకి ఇండియాలో కలిసింది. అప్పటిదాకా ఇది సపరేట్ రాష్ట్రంగా ఉండేది. ఈ రాష్ట్రాన్ని మనం కలిపి ఇండియాలో కలిసింది, బట్ సపరేట్ స్టేట్గా ఉండేది. దీన్ని పొట్టి శ్రీరాములు గారు ప్రాణత్యాగం చేసి మెడ్రాస్ స్టేట్ నుంచి విడిపడి ఆంధ్ర తెలుగు భాషాపూరిత రాష్ట్రాలు కావాలనుకున్నప్పుడు, ఇది కూడా తెలుగే మాట్లాడతారు కాబట్టి తెలంగాణ కూడా, తెలంగాణ ఆంధ్రాని కలిపి అప్పుడు కూడా ఇక్కడ ముల్కీ సిస్టమ్ అది ఇది పెట్టి చాలా చేశారు. సో ఇది 68 ఏళ్ల అనుబంధం. 68 ఏళ్లలో 58 ఏళ్ళు కంబైన్డ్ స్టేట్గా ఉండేది. కంబైన్డ్ స్టేట్గా ఉన్నప్పుడు కంబైన్డ్ రాజధాని, అంటే ఒకే రాజధాని. తర్వాత విడిపోయిన 10 ఏళ్లలో కంబైన్డ్ రాజధానిగా ఉంది. సో మనకు కూడా, వాళ్ళకు కూడా కొంత హక్కు ఉంది అనే ఫీలింగ్ ఉండింది. దాన్ని ఇప్పుడు రేపుతో ఆ బంధం కూడా తెగిపోతుంది. సో ఏదైనా కానీ ప్రతి ఆంధ్రుడికి ఒక బంధం హైదరాబాద్తో ఉండేది. రేపటి నుంచి ఆ బంధం లేదు. నా హైదరాబాద్ అనుకుంటానికి ఎవరికి లేదు. తెలంగాణ హైదరాబాద్, తెలంగాణ ఆంధ్ర వాళ్ళు ఎప్పుడు రాజధాని పెట్టుకుంటే అప్పుడు అది ఇప్పుడు వచ్చే ప్రభుత్వం ఏం చేస్తుందో, ఎవరిని పెట్టుకుంటారో, ఏ రాజధాని వాళ్ళకి, వైజాగ్, అమరావతి, లేకపోతే అసలు పెట్టుకోరా,
ఇంటింటికి రాజధాని చేస్తారా ఏమిటో తెలియదు, వాళ్ళు ఏం చేసుకుంటారో. 10 ఏళ్ళైనా అక్కడ ఏమీ చేసుకోకపోవటం దురదృష్టకరం ఒక రకంగా చెప్పాలంటే. బట్ ఇప్పుడైనా చేస్తారేమో అందరి కళ్ళు తెరిచి రాజధానిని డెవలప్ చేసుకుని రాష్ట్రాన్ని బాగు చేసుకుంటారని కోరుకుంటూ, ఏమైనా 68 ఏళ్ళ అనుబంధం ఈ హైదరాబాద్తో ఉన్న తెలుగు ప్రజలకి ఒక 5 కోట్ల మందికి అనుబంధం తెగిపోతుంది రేపుడుతో. సో తలుచుకుంటే ఒక రకంగా బాధగా ఉంది. అది మీతో పంచుకుందాం అనుకున్నాను. థ్యాంక్ యూ. బాయ్.